నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన సౌందర్య లహరి కార్యక్రమం వచ్చేసింది మెహదీపట్నం మురాద్ నగర్ లో ఉన్న హిబా బ్యూటీ పార్లర్ కి. మరి ఇక్కడ మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ హసీనా గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి వాళ్ళ సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో అడిగి తెలుసుకుందామా. నమస్కారం హసీనా గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాండి. సో హసీనా గారు, ఇవాళ సౌందర్యానికి సంబంధించి మా సక్కులకు ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు మేము డైమండ్ ఫేషియల్ చూపిస్తామండి. డైమండ్ ఫేషియల్. ఓకే. సో హసీనా గారు, అసలు ఈ డైమండ్ ఫేషియల్ వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటండి? డైమండ్ ఫేషియల్ వల్ల చాలా స్కిన్ లో గ్లో వస్తుంది, చాలా అందం కనిపిస్తారు, ఫేర్ కలర్ కనిపిస్తుంది అండి. ఓకే. అండ్ అలానే మనకి స్కిన్ లో ఇలా చాలా టైప్స్ ఉంటాయి కదా, ఆయిలీ స్కిన్, డల్ స్కిన్, ఇలా. సో ఈ డైమండ్ ఫేషియల్ పర్టికులర్లీ ఈ స్కిన్ టైప్ వాళ్ళకి బాగుంటుందని ఏమన్నా? ఆల్ టైప్ ఆఫ్ స్కిన్, అన్ని టైప్ ఆఫ్ స్కిన్ కి కూడా చేయొచ్చండి. ఓకే. అండ్ అలానే ఈ ఫేషియల్ కి ఏదైనా ఏజ్ లిమిట్ ఉందా? అంటే ఈ ఏజ్ వాళ్ళు చేసుకోవాలి అని ఏజ్ లిమిట్ ఏం లేదు, కానీ ఇది బ్రైడ్స్ కి ఎక్కువ చేస్తాం. ఎందుకంటే ఈ ఫేషియల్ కొంచెం కాస్ట్లీ కూడా ఉంటుంది, బెనిఫిట్స్ బాగున్నాయి, ఫేర్ కలర్ కనిపిస్తాయి, చాలా గ్లో వస్తుంది, షైనింగ్ వస్తుంది. అందు గురించి ఇది బ్రైడ్స్ కి చేస్తామండి. ఓకే. సో అందుకని బ్రైడ్స్ కి స్పెషల్ గా బ్రైడ్ కి ఉంటుంది. ఓకే. అయితే ఆ ఫేషియల్ ఏంటో మాకు చూపించేస్తారా? ఓకే అనుష, స్టార్ట్ చేస్తాం. ఓకే. చూడండి, ఇప్పుడు మన మోడల్ రెడీగా ఉన్నారు నిఖిత. ఇవిడికి అండర్ ఐస్ లో కొంచెం బ్లాక్ గా ఉంది, ఇంకా డెడ్ స్కిన్ అది ఉంది. స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ మేము క్లీన్జింగ్ మిల్క్ తోని 3-4 మినిట్స్ మసాజ్ చేస్తామండి. ఓకే. దాని దాని తర్వాత స్క్రబ్ చేస్తామండి. స్క్రబ్ చేస్తాం. ఓకే. సో ఈ స్క్రబ్ ఎందుకు చేస్తారండి? స్క్రబ్ చేస్తే డెడ్ స్కిన్ రిమూవ్ అవుతుంది, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ కూడా కొంచెం డల్గా అయిపోతాయి. ఓకే. అందు గురించి స్క్రబ్ చేయాలి. ఓకే. అండ్ ఈ స్క్రబ్బింగ్ ఎంతసేపు చేయాలండి? 5-6 మినిట్స్ చేయాలి. డైమండ్ ఫేషియల్కి 1 మినిట్ 2 మినిట్ ఎక్కువ సేపు చేస్తారు. రూట్కైనా పళ్ళకైనా 3-4 మినిట్స్ చేస్తారు, దీనికి 5-6 మినిట్స్ చేస్తాం. ఓకే. ఓకే అండి, చేసేయండి. ఓకే అనుష, స్క్రబ్ కూడా అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటండి? స్టీమ్ ఇవ్వాలి. స్టీమ్ ఇవ్వాలి. ఓకే. ఓకే హసీనా గారు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా తీసేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటండి? ఇది మన స్టీమ్ ఇస్తే పోర్స్ ఓపెన్ అయినాయి కదా, ఓపెన్ పోర్స్కి ఫస్ట్ బ్లాక్ చేయాలి. దానికి బ్లాక్ చేయడానికి ఐస్ క్యూబ్స్ చేతులకి చేసేసి ఒక 1 మినిట్ డిప్ చేసేయాలి, ట్యాప్ చేసేయాలి, ఫేస్కి ట్యాప్ చేసేయాలి. ఓకే. సో అలా చేయడం వల్ల ఓపెన్ అయిన పోర్స్ క్లోజ్ అయిపోతాయి. దాని తర్వాత క్రీమ్తోని మసాజ్ స్టార్ట్ చేసాం. ఓకే. డైమండ్ ఫేషియల్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. హసీనా గారు, ఇప్పుడు ఈ ఫేషియల్ తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటండి? ఫేషియల్ తర్వాత 4 అవర్స్ దాకా సోప్ అయినా ఏమైనా క్రీమ్ ఏం రాయకూడదు, ఇంకా 4 అవర్స్ దాకా మేకప్ కూడా చేయకూడదు. 4 అవర్స్ దాకా ఏం చేయకూడదు. ఓకే. అండ్ అలానే ఎండలోకి వెళ్తున్నప్పుడు ఈ సన్ స్క్రీన్ లోషన్ రాయాలి ఎండలో వెళ్ళేటప్పుడు. ఇంకా నైట్ క్రీమ్ ఫేర్నెస్ కోసం ఏమైనా అది కూడా రాయొచ్చండి. ఓకే. ఓకే హసీనా గారు, సో డైమండ్ ఫేషియల్ వల్ల కలిగే లాభాలని మా సక్కులకు చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలండి. చూసారు కదా, ఇదే ఇవాల్టి సౌందర్య లహరి కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.